చలయసి విక్రమణే బలిమద్భుత వామన పదనఖ నీరజనిత జన పావన కేశవాధృత వామన రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే. మిగతా అవతారాలకి ఈ అవతారానికి తేడా ఉందటండి. ఈ అవతారమే వామన అవతారం. హిరణ్యకశిపుణ్ణి చీల్చి అవతల పారేశాడు. హిరణ్యాక్షుణ్ణి చక్రంతో తల నరికి అవతల పారేశాడు, చావగొట్టాడు. హయగ్రీవుణ్ణి చంపి పారేశాడు కొమ్ముతో పోటు పొడిచి. కానీ బలిచక్రవర్తి దగ్గరికి వచ్చేసరికి స్వామివారు పరాక్రమం ప్రదర్శించలేదట, వాడిని చంపలేదు. ఎందుకనంటే సుగుణములు ఉన్నటువంటి భక్తుడిలో ఏదైనా దుర్గుణం ఉంటే భగవంతుడు వాడిని చంపలేట. బలిచక్రవర్తిలో అన్నీ మంచి గుణములే, చిన్న లోపం. ఆ ఒక్క లోపం కూడా ఏమిటి, ఇంద్రుడి పదవీ కాలం పూర్తి కాకుండా ఇంద్రుడిని ఇంద్ర పదవి నుంచి తప్పించి దాన్ని ఆక్రమించాడు. ఆ ఒక్క లోపం తప్ప ఆయనలో ఇక ఏ పాపము లేదు. ఆయన నిష్పాపుడు, పరమ పుణ్యాత్ముడు. ఎంత యజ్ఞం చేశాడంటే, ఎటువంటి యజ్ఞములు చేశాడు, విశ్వజిత్ యాగం చేశాడు. పోనీ ఆ యజ్ఞంలో దక్షిణ లేని యజ్ఞమా? కాదు కాదు, మొత్తం వచ్చిన వాళ్ళందరికీ దొళ్ళదోపుగా ఇచ్చేసేట దానాలు చేశాడు. గోవులు, బంగారం, అడగడం అడగకపోవటం రెండూ చేసి ఇచ్చేశాడు. ఎవరైనా అడిగితే ఇస్తారు. కొంతమంది వచ్చి ఏమండి మాకు కావాలని అడిగేవారట. కొంతమంది కేవలం చూడడానికి వచ్చేవారు. అడిగిన వాడికి ఎలాగో ఇచ్చాడు. అడగని వాడిదే పాపం అనకుండా అడగని వాడిని కూడా పిలిచి నాయన ఏం కావాలి అనేవాట. అవతల వాడు కావాలంటే ఇచ్చేవాడు. నాకు మొహమాటం అంటే అడగనండి అని కూర్చుంటే వాడికి బంగారం, వెండి, వస్త్రాలు, గోవులు, భూములు, ఇలా అతనికి ఏది అవసరమో భటుల ద్వారా తెలుసుకుని మరీ ఇచ్చేవాడు. అంత గొప్ప దాత. ఈ ప్రపంచంలో బలిచక్రవర్తి వంటి దాత ఆ కాలంలో మరొకడు లేడు. అందుకే ఈవిని బలిని పోలగలవాడు లేడన్నారు భాగవతంలో. ఇతని మంచితనం ముందు స్వామివారు పొట్టాడైపోయేటండి. అతని మంచితనం ఏకంగా ఉన్నతమైపోయింది, ఎత్తు అయిపోయింది. అంత దానగుణం అనే ఉన్నతత్వం ముందు భగవంతుడు కూడా ఏం చేయాలో తెలియక ఆయన వామనుడైపోయాడు. కాబట్టి భగవంతుడు కూడా మన మంచితనానికి మెచ్చుకొని యాచకుడైపోవాలి, మన దగ్గరికి రావాలి తప్ప భగవంతుడు అలా పొడుగ్గా ఉంటే మనం తలక ఎత్తి చూడలేకుండా ఉండకూడదు. అందుకని అందరిలోకి బలిచక్రవర్తి గొప్ప దాత అన్నారు. సర్వస్యాత్మ నివేదనే బలిరభూత్ కైవల్యమేషాం పదం. తన సర్వసమర్పణ చేసి బలిచక్రవర్తి ముక్తి పొందాడు. ఇవాళ మనం గట్టిగా గొలుసు అడిగితే మళ్ళీ ఏడాది దాకా కనపడం. గొలుసా మా సర్వస్వం మీదే అంటారు కదా, సర్వస్వం అక్కర్లా. గొలుసమ్మని అడిగామా మళ్ళీ ఫ్రంట్ రోలో కూర్చోదావిడ, మళ్ళీ అడిని పారిపోయి బ్యాక్ను కూర్చుంటుంది. ఎందుకు వచ్చింది రే బాబా అని. ఈ ప్రపంచం యొక్క లక్షణం అది. అడిగితే ఇస్తూ ఉంటారు కానీ అడిగితే అడిని పారిపోరటండి. అడగట్లేదు కాబట్టి విలువ ఉంటుంది. కానీ పొరపాటున ఒకసారి నిజంగా వాడు అడగమన్నాడు కదా అని నోరు తెరిచి అడిగితే ఒకసారి పర్వాలేదు, రెండోసారి అడిగామనుకోండి రైల్వే స్టేషన్లోకి కాస్త టిఫిన్ కావాలి నాయనా అని, ఇప్పుడు నేనండి హైదరాబాదులో లేనండి, తిరుపతిలో ఉన్నానండి, లేకపోతే మైసూర్లో ఉన్నానండి అంటాడు వాడు. ఎందుకంటే వీడు రెండోసారి అడుగుతాడేమో అని. ఈ గురువు గారు కొంటిగా పరీక్షిస్తే 2-3 సార్లు తట్టుకుంటారు కానీ మూడోసారి తట్టుకోలేరు కదా. అందువల్ల సహజంగా లోకంలో దానం చేయటం చాలా కష్టం. ఆ దాతృత్వంలో కూడా బలిచక్రవర్తి చేసిన దానం ఎవ్వరూ చేయలేరు. అందుకే బలిచక్రవర్తిని వాటికి కూడా మనం తలుచుకుంటున్నాం. ఇతడి దగ్గరేమో అన్ని పుణ్యగుణములే, కానీ ఇంద్రసింహాసనం ఆక్రమించాడు. కాబట్టి ఇతన్ని శిక్షించాలి, రక్షించాలి. ఈ సామ్రాజ్యం ఇంద్రుడికి ఇవ్వాలంటే వాడి మీద యుద్ధానికి వెళ్ళకూడదు. వెడితే తానే ఓడిపోతాట. అన్ని సుగుణములు కలిగి దాతృత్వం కలిగిన వాడితో యుద్ధం చేస్తే భగవంతుడు ఓడిపోతాను అన్నాడండి ఆయన. నేను కూడా ఓడిపోతాను మహాత్ములతో యుద్ధం చేస్తే, అది నా నియమం అన్నాడు ఆయన. భగవంతుడు అంత కరుణాస్వరూపుడు. తన ధర్మము తాను తప్పడు. ధర్మాత్ముడిని చంపలేడు. ఏం చేయాలి ఇప్పుడు? అందుకని వంచాలనుకున్నట్ట. ఆ వంచన వల్ల వచ్చే నష్టం నేనే పడతాను, వంచి వాణ్ణి రక్షించి ఈ సామ్రాజ్యం ఇంద్రుడికి ఇవ్వాలనుకున్నట్ట. అందుకని చలయసి, నువ్వు వంచావు సుమా, మోసగాడి వెయ్యావు సుమా. దానికి ఏం చేసావు నువ్వు? అద్భుత వామన రూపం ధరించావు. బలి దగ్గరికి బలిని వంచడం కోసం విచిత్రమైన వామన రూపం ధరించావు. మామూలు వామనుడు కదైనా అద్భుత వామన రూపం అన్నారు. అందుకే చలయసి విక్రమణే బలిం అద్భుత వామనం. అద్భుత వామనుడిని ఎందుకన్నారంటే ఆయన అరుణవర్ణంలో ఉన్నాడు.
సాధారణంగా అంత ఎరుపు రంగు ఎవరి దగ్గర ఉండదు. ఉదయిస్తున్న సూర్యుడు ఎటువంటి ఎరుపు రంగులో ఉంటాడో అటువంటి రూపంలో ఉన్నాడు. కాబట్టి ఆకారం, రంగు అద్భుతం. కేవలం 3 అడుగులే ఉండడం అదొక అద్భుతం. 3 అడుగులున్న పొట్టివాళ్ళు ఎవరైనా మనకు కనపడితే అందంగా కనపడరు, కానీ ఆయన రూపం చూస్తే అందంగా ఉన్నాడు, అదొక అద్భుతం. ఆ అద్భుత రూపంలో ఉన్నవాడు ఉపనయనం చేయించుకోవడం అదొక అద్భుతం. ఆ ఉపనయన సమయంలో స్వయముగా సూర్యభగవానుడు వచ్చి సావిత్రి మంత్రం ఉపదేశించడం, సవిత ఉపదేశించాట, స్వయంగా సూర్యుడే గాయత్రి మంత్రం ఇచ్చాట, అదొక అద్భుతం అన్నారు. ఆ సమయంలో మొదటి భిక్ష ఎవరు వేశారో తెలుసా? ఎప్పుడు భిక్ష వెయ్యాలి, ఏ తల్లిదండ్రులు వేస్తారు, కానీ ఇక్కడ తల్లిదండ్రులు ఇలా భవానీదేవి, అన్నపూర్ణాదేవి భిక్ష వేసింది ఆయనకి. ఎందుకంటే అన్నపూర్ణాదేవి భిక్ష వేస్తే బోణి మంచిది కనుక ఎక్కడికి వెళ్ళినా ఈయనకి మళ్ళీ భిక్ష లభిస్తుంది. కొన్ని బోణీలు దరిద్రం ఉంటాయి, ఒక్కొక్కడు వేస్తాడు అక్కడ రూపాయి, ఆ పూట వాడికి రూపాయి రాదు. ఆ ముష్టాడు తిట్టుకుంటూ ఉంటాడు అనమాట, ఏదో బగ్గిరాలు వేసిందోరా బాబు బోణి అని తిట్టుకుంటాడు. అందుకని వేసింది కానీ అది దిక్కుమాలిన బోణి, ఈ దెబ్బతో నా పని అంతా ఎగిరిపోయింది అనుకుంటాడు వాడు. కాబట్టి మంచి బోణి అవ్వాలి. అందుకని వ్యాపారం చేసేవారు కూడా మంచి బోణి ఎక్కడ వస్తుందని చూస్తారన్నమాట, ఆ పూటంతా వ్యాపారంలో లాభం రావాలంటే. అన్నపూర్ణాదేవి ఆయనకి భిక్ష వేసిందిట, పూర్ణ భిక్ష. దానివల్ల ఏమైంది, ఈయన వామనుడి రూపంలో పెడితే అక్కడ కాదనకుండా బలిచక్రవర్తి ఈయనకి అడిగింది ఇచ్చేశాడు. ఇవ్వబట్టి ఇంత కార్యక్రమం జరిగింది. కాబట్టి అమ్మవారు భవాని మొట్టమొదటి భిక్ష పూర్ణ భిక్ష పెట్టడం అదొక అద్భుతం అన్నారు. భవాని పూర్ణ భిక్ష నరేంద్ర అని భాగవతంలో రాశారన్నమాట. అన్నీ అద్భుతాలే. ఆయన కుండలములు అద్భుతం, జింక చర్మం అద్భుతం, కట్టుకున్న అంగవస్త్రం మోకాల దాకా ఉన్న వస్త్రం అద్భుతం. ఇవన్నీ అద్భుతమైతే అసలు ప్రపంచవ్యాపకుడు ఆయన అంత చిన్న రూపంతో రావడం అది పెద్ద అద్భుతం. ఇవన్నీ అయ్యాక ఏం చేసేట్టు వచ్చిన వాళ్ళందరినీ, ఏమండి నేను భిక్షాటనకి వెళదాం అనుకుంటున్నానండి, బాగా దానం చేసేవాడు ఎవడన్నా ఉన్నాడా అని అడిగాడు ఆయన. అన్నీ తెలుసుగా ఆయనకి, అసలు ఆయన అవతారం ఎత్తిందే బలి కోసం. అయినా ఏమీ ఎరగనట్టుగా ఈ భూమండలంలో అడిగితే కాదనకుండా భిక్ష పెట్టేవాడు ఎవడన్నా ఉన్నాడా? ఎందుకంటే తీరా అడిగాక చీపు అంటే కష్టం. గురువుగారు స్పెషల్ కారు కావాలంటే ఐ కాంట్ హెల్ప్ అనకూడదు, కారు వెంటనే మాట్లాడేస్తానన్నారు తప్ప బెబ్బెబ్బే ఏం పర్వాలేదండి ఆ దిక్కుమాల కారులోనే వెళ్ళండి అంటే వాడు దాత అవ్వడం. కాబట్టి మంచి దాత అయి ఉండాలి, అడిగిన కారు ఇచ్చి పెట్టేవాడు అయి ఉండాలి. అటువంటి దాత ఎవడో అని అడిగట్టు ఆయన. వచ్చిన వాళ్ళు అన్నారు, ఎందుకు లేరండి ఈ భూమండలంలో కలరు దాతలు అర్ధులున్ కలరు. ఈ భూలోకంలో దాతలు ఉన్నారు, యాచన చేసేవాళ్ళు ఉన్నారు, కానీ దాతృత్వంలో బలిచక్రవర్తిని మించిన వాడు ఒక్కడూ లేడు. అడిగితే ప్రాణమైనా ఇస్తాడు ఆయన. కాబట్టి దాత అంటే ఆయనే. దానం వల్లే ఎప్పటికైనా శాశ్వత కైవల్యం పొందుతామని ఎరిగినవాడు ఆయన. ఆయనకున్న జ్ఞానం ఎవరికీ లేదు అన్నారట వాళ్ళు. ఈయన అడగడం అద్భుతం, వాళ్ళు చెప్పడం అద్భుతం, చెప్పింది అద్భుతమైన వ్యక్తి గురించి. అందుకే అద్భుత వామనం అది. ఎప్పటికైనా ప్రపంచంలో ముక్తి పొందడానికి ఒకటే ఒక మార్గం, అదేమిటి? దాతృత్వమే. మమ్మల్ని అడిగారు అవధానంలో, ఏమండి నిలువు పెట్టి పెడితే ముక్తా, అడ్డబొట్టు పెడితే ముక్తి వస్తుందా, లేకపోతే ఒక్కనామం పెడితే ముక్తా, బొట్టు పెడితే ముక్తా, ఎలా పెడితే ముక్తి అని అడిగితే అప్పుడు ఇటు పెట్టిన ఇటు పెట్టక ముక్తి కలుగదు ఎవ్వనికే నిన్నన్నా. భగవంతుడు నువ్వు ఇలా పెట్టావా ఇలా పెట్టావా, అది నీ సంప్రదాయం, నీ కోసం పెట్టుకున్నావు, అదొక శాస్త్రం. కానీ ఇటు ఆయనకి అక్కర్లా, ఇలా పెట్టాలి, వచ్చిన వాడికి అంతో ఎంతో లేదనకుండా దానం చేస్తే అప్పుడు ముక్తి పొందుతాం. నాకు చాలా ఇష్టమైన పాట, వీలున్నప్పుడల్లా పాడుకునే పాట ఉన్నది, సతీ సుమతిలో ఆ రోజుల్లో రాయబడిన గొప్ప పాట అన్నమాట. సినిమా పేరు సతీ సుమతి. పాడిందేమో సుశీల గారు, నటనేమో అంజలి. మహాద్భుతమైన ఘట్టం అది. సులభమైన మార్గం, అందమైన పదాలు అన్నమాట. ఎంత గొప్ప మహారాజైనా ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోయేటప్పుడు తనతో ఒక్క పైసా పట్టుకెళ్ళాడు. కానీ అలాగని డబ్బు సంపాదించడం మానకు, కష్టపడి సంపాదించు, 10 మందిని పోషించు, మంచి పనులకు వాడు. అంతేగాని డబ్బు సంపాదించద్దని ఎవరూ చెప్పలేదు. నిరంతరం కష్టపడి జపతపాలు చేసేటటువంటి వాళ్ళకంటే, అడవిలోకి వెళ్ళి ముక్కు మూసుకుని జపం చేసేవాడి కంటే, తపస్సు చేసేవాడి కంటే, దాన ధర్మములు చేస్తూ గృహస్థాశ్రమంలో ఉన్న సంసారి గొప్పవాడు. కాబట్టి నిరతం అన్నదానం చేయటమే నీకు ఒక గొప్ప నిధి అవుతుంది. చచ్చిన తర్వాత రాజుగారి పేరు ఎప్పుడు తలుచుకుంటారు? మహాదానం చేస్తే
అందుకే నెరదాత పేరే నిలిచేది ధరణి. పూర్తిగా దానం చేసిన వాడే పేరే నిలబడుతుంది అన్నారు. నీ దానం, నీ ధర్మం ఎంతోమంది పేదలకి జీవితానికి ఆధారం అవుతుంది. ఇదే వేదముల యొక్క నీతి సారం అన్నారు. మీరు చూడండి, ఈ భూమండలం ఎంతోమంది రాజులు ఉన్నారు. వాళ్ళందరి పేరు మనం తలుచుకోం. బలిచక్రవర్తిని తలుచుకుంటున్నాం, భోజ మహారాజు గారిని కలియుగంలో తలుచుకుంటున్నాం. నిన్నగాక మొన్న 550 సంవత్సరాల క్రితం వాడైన కృష్ణదేవరాయల్ని తలుచుకుంటున్నాం. కానీ ఇంకెంతోమంది ఉన్నారు, వాళ్ళని తలుచుకుంటున్నావా? అయితే నీచులనే తలుచుకుంటాం. పరమ దౌర్భాగ్యుడు, దేశాన్ని నాశనం చేశాడురా అని దరిద్రుడిని ఔరంగజేబుని తిట్టుకుంటున్నాం రోజు. ఎప్పటికి కూడా కాశీని పాడు చేసిన పరమ పాపాత్ముడు, త్రాష్టుడు, నికృష్టుడు, భ్రష్టుడు, పరమ నీచుడని రావణాసురుని తిట్టుకుంటాం. అయితే పరమ పాపాత్ములైనా తలుచుకుంటాం తిట్టుకోవడానికి, లేదా మహానుభావులైనటువంటి వాళ్ళని తలుచుకుంటాం. రాముడిని తలుచుకుంటాం, మాంధాతని తలుచుకుంటున్నాం, ముచుకుందుని తలుచుకుంటున్నాం, మనువుల్ని తలుచుకుంటున్నాం, పుణ్యాత్ములు తలుచుకుంటున్నాం. అంటే వాళ్ళు చేసిన దానం వల్ల. గుడులు కట్టించిన వాళ్ళని తలుచుకుంటాం, బడులు కట్టించిన వాళ్ళని తలుచుకుంటాం, యజ్ఞములు చేసి దాన ధర్మములు చేసిన వాళ్ళని తలుచుకుంటాం తప్ప ఎవరిని పడితే వాడిని తలుచుకోం. కాబట్టి దాత పేరైనా నిలబడుతుంది, పాతకి యొక్క పేరైనా నిలబడుతుంది. తిట్టుకుంటూ పాతకిని తలుచుకుంటాం, దాతనేమో ప్రశంసిస్తూ తలుచుకుంటాం. అందుకనే పరమదాత గనక ఆయన దగ్గరికి యాచనకి వెళ్ళాలనుకున్నాడు వామనుడు. అడిగితే అందరూ బలిచక్రవర్తి పేరే చెప్పారు. వెంటనే ఈయన హుటాహుటిన బయలుదేరాడు. నడిచి వస్తూ ఉంటే ఆయన బరువుకి భూమి కిందకి దిగిపోయింది టండోయ్. ఆయన చూస్తే 3 అడుగులు, దబ దబ నడుస్తూ ఉంటే, ఒక 3 అడుగులు పొట్టివాడు నడుస్తూ ఉంటే, ఉదాహరణకి ఆయన నడవమన్నాడు చూద్దాం. బల్ల అయితే దబదబలాడుతుంది కానీ నేల ఏమవ్వదు. ఒకవేళ నేల దబదబలాడినా బల్ల భూమి కిందకి దిగదు. కానీ ఈ పొట్టాయన నడుస్తూ ఉంటే భూమి కిందకి దిగిపోయిందిట. భూమిని మోస్తున్నటువంటి ఆదిశేషుడి పడగలు ఇలా మొగ్గాయి కిందకి. కంగారు పడ్డాడు ఆయన. స్వామి కొంచెం మెల్లగా నడవయ్యా బాబు, పడగలు చితికిపోతున్నాయి, నేను కిందకి వంగిపోతున్నాను, నేను వంగానంటే భూమి నీళ్లలో పడిపోతుంది. ఈ జనం అంతా ఏదో పద్మాకర్ గారు పురాణం చెబుతుంటే భక్తితో వింటున్నారు, వాళ్ళకి ఇబ్బంది రాకూడదు అన్నట్టు ఆయన చివరికి. కరువుని వ్రేగున ఏమైంది? ఆ పొట్టాయన యొక్క బరువు వల్ల ఏమైపోయిందిట? మొగ్గిందిట ఉరివి. మృగ్య ఉరగేంద్రుండున్. ఆదిశేషుడు కూడా కిందకి దిగిపోయాడు. ఇది కాదు అద్భుతం అంటే మరి. దబ 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 నడుస్తూ ఉంటే ఈ పొట్టాయన ఆ పొట్టివాడి గట్టి పాదముల దెబ్బకి భూమి కిందకి దిగిపోయిందిట. అదొక అద్భుతం అన్నారు. అందువల్ల కూడా అద్భుత వామనుడు ఆయన. దారిలో నర్మదా నది వచ్చింది. యువతుల నుంచి అవతలకి చెంగున ఎగురు దూకేట. పడవెక్కడా, బ్రిడ్జి ఎక్కడా అని అడగలేదు ఆయన. పడవెక్కి అవతలికి రాలేదు, మధ్యలో ఏ వంతెనెక్కి అవతలికి రాలా. అటునుంచి ఇటు ఎగిరి దూకేసేట ఆయన, లంఘించేసాడనమాట. నదిని యువతల నుంచి అవతలికి ఎవరైనా ఎగిరి దూకుతారా? రేపు పెడుతున్నాగా ఉజ్జయిని, ఆ తర్వాత ఓంకారం, ఎప్పుడు ఆగస్టులో. అప్పుడు నాతో పాటు వస్తున్నారు కొంతమంది. ఎంతమంది వస్తున్నారు? అబ్బో మంచి పుణ్యాత్తులు చాలామంది ఉన్నారు ఇక్కడ. అంటే మిగతా వాళ్ళు మంచి పుణ్యాత్తులు కాదని కాదు, వాళ్ళది వాళ్ళది. అక్కడ నర్మదా నది కనపడుతుంది కదా, యువతల నుంచి అవతలికి బ్రిడ్జి ఎక్కకుండా దూకుతారా ఎవరన్నా? దూకండి చూద్దాం ఒకసారి. అది దూకితే మీరు కూడా అద్భుత వామనులే. అంత తేలిక ఇంకా దూకడం. ఈత కొట్టమంటేనే హడలు మనకి. అందులో నర్మదా నదిలోకి ఎప్పుడు డ్యాములోంచి నీళ్ళు వదిలినా ఒక సైరన్ కొడతాడంటో, కయ్యని సైరన్ కొట్టాక అప్పుడు నీళ్ళు వదులుతారు. అప్పుడు మాత్రం ఈతకి మనం కూడా వెళ్ళకూడదు. మనం అని నన్ను కూడా కలుపుకోకండి. అటువంటిది అంత విశాలమైన నర్మదా నదిని యువతలను చోతలకి ఎగిరి దూకేసేట ఆయన. శర్మద యమదండక్షతి వర్మద అతి కఠిన ముక్తి వనితా చేతో మర్మద అంబు నివారిత దుర్మద నర్మద తరించే త్రోవన్వటుడు. నర్మదా నది చాలా గొప్పది. శర్మ అంటే శాంతి, సుఖం. ద ఇచ్చునది. నర్మదా నదిలో స్నానం చేస్తే మనకి శాంతి, సుఖము లభిస్తాయి. యమదండక్షత వర్మద. యముడు పాపాత్ముల్ని తన దండంతో ఒక దెబ్బ కొడతాడు. ఆ దెబ్బకు ఒళ్ళంతా పచ్చడి పచ్చడి అయిపోతుంది. కొట్టాకే అప్పుడు ఏమంటట? శిక్ష వెయ్యాలనుకోండి ఎవరినైనాను, ఒరే వీడెవడరా అని అడిగితే, వీడండి వీడి పేరు ఫలానా అండి, వీడు ఏమేం చేశాడు? పద్మాకర్ గారు పురాణం చెబుతుంటే ఒక్కరోజు కూడా వినలేదండి, అలాగా ఇలా రారా అని చేతిలో ఉన్న కర్రతో దెబ్బ కొడతాట. మిమ్మల్ని కొట్టడు. ఒక్క పూటైనా విన్నారు కదా, ఆన్లైన్లో అయినా విన్నారు కదా, క్షేత్రాలకు వచ్చి విన్నారు కదా. ఎప్పుడూ పురాణం వినక, యాత్రలు చేయక, దానం చేయక, ధర్మం చేయక, ఎప్పుడు భోజనం చేస్తూ సీరియల్స్ చూస్తే యముడు
శిక్ష వేసే ముందు చేతిలో ఆయన దగ్గర దండం ఉంటుంది, యమదండం. దాంతో ఒక్క దెబ్బ కొడతాడనమాట పటక్కన. ఆ దెబ్బకి వాడి శరీరం అంతా తూట్లు అయిపోతుంది, తునాతునకలైపోతుంది, హోనమైపోతుంది. అప్పుడు వాడిని తీసుకెళ్ళి తీసుకుపండి, వీడిని కుంభీపాకంలో వెయ్యండి, తప్త వాలుక నరకంలో వెయ్యండి, శ్లేష్మ భక్షణంలో వెయ్యండి అని శిక్ష వేస్తాడు. ఈ శిక్షలు వేసే ముందు దెబ్బ కొడతాడనమాట. ఎవరినైనా దెబ్బ కొడతాడు. అదే మిమ్మల్ని యముడి దగ్గరికి తీసుకెళ్ళారనుకోండి, యముడు ముందు దెబ్బ కొట్టి మాట్లాడాలి కదా. అప్పుడు కొట్టేటప్పుడు నర్మదా నదిలో స్నానం చేస్తే, పురాణములు ఒకవేళ వినకపోయినా నర్మదలో స్నానం చేస్తే యముడు కొట్టిన దెబ్బ తగలకుండా ఆ నర్మదా నది స్నాన పుణ్యం ఒక కవచమై మిమ్మల్ని కాపాడుతుంది. పట్మను కొడితే ఆ దెబ్బ వెనక్కి వచ్చేస్తుంది, వాడికి తగలదు. ఎందుకని? వాడు ఎప్పుడో నర్మదలో స్నానం చేశాడు కనుక. అందుకని యమ దండ క్షత వర్మద, యముడి చేతిలో ఉన్న దండం దెబ్బలు తగలకుండా కవచమై కాపాడేది నర్మదా నది. అందుకని జీవితంలో ఒక్కసారైనా నర్మదలో స్నానం చేయాలి అనేవారు పూర్వకాలంలో. ఎంత గొప్పది అది! ఇప్పుడు మరి ఏ స్త్రీ మనస్సు అయినా సరే కరుగుతుందేమో, బతిమాలితే వరిస్తుందేమో చెప్పలేం, కానీ ఒక స్త్రీ మాత్రం ఎప్పటికీ ఎవరిని వరించదట. ఆవిడే ముక్తి స్త్రీ, ముక్తికాంత. అంటే మోక్షం రాదు. మోక్షాన్ని ఒక స్త్రీతో పోల్చారు. ఆవిడ ఎంత బతిమాలుకున్నా మనల్ని వరించదట. కానీ ఆవిడ వరించాలంటే నర్మదలో స్నానం చెయ్యాలి. ఆవిడ యొక్క మనస్సుని కరిగించి ఆ రహస్యం మనకిచ్చేటటువంటిది ఈ నర్మదా నది. కాబట్టి నర్మదలో స్నానం చేస్తే ముక్తికాంత కూడా వరిస్తుంది, మోక్షం వస్తుందని అంతరార్థం. అటువంటి నర్మదని ఎగిరి యువతల చవతలకి వెళ్ళి దూకి ఆవలి ఒడ్డుకు చేరాడు మహానుభావుడు వామనుడు. అదొక అద్భుతం అన్నారు, దేవతలు చూశారు. ఇంక వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన వాళ్ళందరితో జట చెప్పాడు, ఘన చెప్పాడు, పురాణాలు శాస్త్రాలు అందరితో చర్చ చేశాడు. మంచి భాష. అది చూసి అందరూ అద్భుతం పొందారు. ఈ అద్భుతం ఒక ఎత్తు అయితే, బలిని దీవించడం ఒక అద్భుతం, బలి చక్రవర్తి ఆయనకి సేవ చేయడం ఒక అద్భుతం. ఏం కావాలో కోరుకోమంటే, నాకేం కావాలండి, ఐ వాంట్ ఓన్లీ 3 feet అన్నట్ట. ఇది ఇంకో అద్భుతం అన్నారు. అడిగితే సామ్రాజ్యం ఇస్తాడు ఆయన. సామ్రాజ్యం అడిగి లాక్కోకుండా ఇదో వంచనతో లాక్కున్నాడు. 3 అడుగులు ఇమ్మనగానే ఆయన మళ్ళీ పక్కపక్కనవి, ఇదేంటండి నా లాంటి వాడి దగ్గరకు వచ్చి 3 అడుగులు అడిగితే ఏమి ఇస్తాను? చక్కగా హాయిగా వసుధాఖండం వేడుకోవాలి, ఏనుగులు కోరుకోవాలి, గుర్రాలు కోరుకోవాలి, అందగత్తి లేని స్త్రీలని పెళ్లి కోసం అడిగితే ఇస్తాను, వాళ్ళని ఇస్తాను, పెళ్ళో అని ఒక ఆయన గదగదలాడిపోతున్నాడు. ఎక్కడ చూసినా మ్యాట్రిమోనియంలో ఒక్క సంబంధం కూడా దొరికితే అట్లా. వామనావతారంలో ఉన్నప్పుడు పెళ్లికి సంబంధం దొరకడం కష్టం కదా. అందుకనే యువతులను వీక్షించి కాంక్షించితో అన్నాడు ఆయన. ఏదైనా అందగత్తి కనపడిందా, ఆవిడ ఒప్పుకోపోయినా నేను నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు ఆయన. అందుకని బలి చక్రవర్తి కాలంలో అంటే పెళ్లి సంబంధానికి అక్కడికి వెళ్ళక్కర్లేదు, ఆయన దొరకాలే కానీ టక్కన సంబంధం చేసేస్తాట. నిజంగా ఆ వామనుడికి ఎవరైనా భార్య అయితే ఇంక అంతకంటే అదృష్టం ఉంది. కాబట్టి ఏదైనా కోరుకోమంటే, నాకెందుకండి ఒంటివాడిని, నేను ఒక్కడనే, ఆయన ఒక్కడేట, ఇంకెవరు లేరట ఆయనకి. అంటే అర్థం ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, నేను ఒక్కడనే పరబ్రహ్మ, ఇంకెవరూ లేరు ఈ లోకంలో. అటువంటి నాకు యువతులెందుకు, ఏనుగులెందుకు, గుర్రములెందుకు, ఈ భూములెందుకు, ఇవన్నీ పెద్ద గొడవలు. భూమి ఇచ్చినా కన్స్ట్రక్షన్ కష్టం. లేదా ఎక్కడో ఏదో చూస్తాం మనం, ఆ బిల్డింగ్ రిజిస్ట్రేషన్కి 5 ఉంటారు, ఉండేది 50 గజాలు. అది 50 గజాలకు 5 ఓనర్లట, 5 వచ్చి సంతకం పెట్టాలట. ఒకడు ఆస్ట్రేలియాలో ఉంటాడట, ఒకడు అమెరికాలో ఉంటాడట, ఒకడేమో గౌహతిలో ఉంటాడట, ఒకడు మహారాష్ట్రలో ఉంటాడట, ఒకడు రాజస్థాన్లో ఉంటాడట. కొనడానికి దానికేమో లాయర్ గారు 1,50,000 లాగేట. అప్పటిదాకా ఇంతవరకు రిజిస్ట్రేషన్ కూడా రాడు, వీడు అడ్వాన్స్ ఇచ్చి కూర్చుంటాడు. ఇవన్నీ గందరగోళాలు కదా. నువ్వు నాకు పట్టా ఇచ్చినా ఎవడన్నా ఆక్రమిస్తే కష్టం కదా, నాకెందుకు ఈ భూములు అన్నాడు ఒకడు. ఈ అండ ఉందే ఇదొక అద్భుతం. నాకు వద్దంటాడు ఈయన, కోరుకో అంటాడు ఆయన. చివరికి 3 అడుగులు ఇవ్వద్దన్నాడు గురువుగారు వద్దనడం అది అద్భుతమే. వచ్చినవాడు విష్ణు అని చెప్పేశాడు ఆయన. చెప్పినప్పుడు ఈయన గ్యారంటీగా డ్రాప్ అయిపోవాలి కదా. అవతల నష్టం వస్తున్నప్పుడు మిడిల్ డ్రాప్ అయిపోవాలి. కానీ అవ్వలేదు ఈయన. అవ్వకుండా ఏమన్నాడు, వచ్చినవాడు ఎవరైనా పర్వాలేదు, సాక్షాత్తు విష్ణువే అవ్వచ్చు కాక, శివుడు అవ్వచ్చు కాక, బ్రహ్మ అవ్వచ్చు కాక. నేను జయదేవుడి గురించి చెబుతాను కాబట్టి వామనావతార ఘట్టం పూర్తిగా అందులో పద్యాలు చెప్పట్లేదు, కానీ ఆ పద్యాలు తలుచుకుంటే శరీరం గగురుపాటు గురవుతున్నమాట.
ఆ వచ్చినవాడు ఎవడైనా అవ్వచ్చు కాక, కానీ నేను ఇచ్చినటువంటి మాట తప్పనన్నాడు ఆయన. ఎవరంటారండి ఆ మాట? ఒక్కసారి మాట ఇస్తే తప్పమని దానం చేసేవాళ్ళు ఎంతమంది ఉంటారు? ఎంతో దానం చేస్తామని మాట ఇచ్చి 2 రోజులు పైగా తప్పుతారు. ఓ 100 గజాలు ఇచ్చి 100 సార్లు తిప్పుతారు. ఇచ్చిన దానానికి మళ్ళీ డబ్బులు అడుగుతారండి కొందరు. కొంతమంది భూదానం చేసి మళ్ళీ మీకు పొరపాటు చేసేసామండి, దానికి డబ్బులు వెనక్కి ఇచ్చేయండి, లేదా మాకు దానికి భూమికి డబ్బులు ఇవ్వండి అని ఇచ్చేదాకా తినేస్తున్నారు కొంతమంది. అలాంటి దాతలు చాలామంది ఉంటారు భూమి మీద. అంత పాపాత్ములు మరొకరు లేరు. అసలు దానం చేయకపోయినా పర్లేదు, కానీ ఇచ్చి దానం వెనక్కి అడుగుతారే వాడు కొన్ని కోట్ల సంవత్సరములు నరకం పాలైపోతాడు. కానీ బలిచక్రవర్తి ఏమన్నాడు? నిరయం బైన నిబంధమైన ధరణి నిర్మూలనం బైన దుర్మరణం బైన కులాంతమైన నిజమున్ రానిమ్ము కానిమ్ము పో హరి అయినన్ హరుడైన నీ రజభవుడభ్యాగతుండైనను తిరుగల్ నేరదు నాదు జహ్వ వినుమా ధీవర్యవేయేటికిల్. నేను నరకం పాలైపోయిన, చెరసాలలో శాశ్వతంగా మగ్గిపోయిన, నా భూమి మొత్తం నాశనమైపోయిన, నాకు భయంకరమైన మరణం వచ్చిన, కులం నాశనమైపోయిన, వచ్చినవాడు విష్ణువైనా శివుడైనా బ్రహ్మైనా ఎవడైనా అయి ఉండొచ్చుగాక, వాడు ఎవడైనా అవ్వచ్చుగాక, ఒక్కసారి దానం చేస్తానని మాట ఇచ్చాను, ఆ మాట వెనక్కి తీసుకోను, ఇచ్చిన మాట తప్పను, నాలుక మడత వెయ్యను, పేచి పెట్టను అని గురువుగారితో అన్నాడు మహాత్ముడు బలిచక్రవర్తి. ఇంతకంటే ఇంక అద్భుతం ఏముంటుంది? ఇచ్చిన తర్వాత, దానం పుచ్చుకున్న తర్వాత విజృంభించి ముల్లోకాలు ఆక్రమించేశాడు ఆయన. అదే విక్రమణము అన్నారు దాన్ని. తన మహాశక్తితో 3 లోకాలు ఆక్రమించాడు, సమస్త లోకాలు ఆక్రమించాడు. ఒక కాలితో ఆకాశాన్ని, ఒక కాలితో భూమిని, ఈ మధ్యలో ఉన్న లోకాలన్నీ ఆక్రమించాడు. చివరికి 3వ అడుగు నెత్తి మీద పెట్టించుకున్నాడు వామనుడు. ఇది అద్భుతం అంటే. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఆయనంత కష్టపడితే ఆ దాతని ఇలా మోసగించాను, ఆయన సంపదంతా లాగాను, దీనికి నేనేం చెయ్యాలి అని భావించి విష్ణువు ఏం చేశాడు? నాయన, ఈ రోజు నుంచి నేను నీకు కాపలావాడిని, గేట్ కీపర్ని. నువ్వు పాతాళంలో రసాతలంలో ఉండు, అక్కడ రాక్షసులకి పరిపాలకుడి వయ్యుండు. నేను 4 చేతుల్లో శంఖచక్ర గదలు ధరించి, శంఖం చక్రం గద పద్మం 4 చేతుల్లో ధరించి నీ గుమ్మానికి కాపలా కాస్తాను. నేను కాపలా కాస్తూ ఉంటే లోపలికి ఒక్క ఈగ కూడా రాదు నా అనుమతి లేకుండా. నిన్నెవరూ ఏమీ చేయలేరు. కలియుగాంతం వరకు నీకు కాపలా కాసి యుగాంతమై మళ్ళీ తిరిగి భూమి ఏర్పడినప్పుడు, లోకాలు సృష్టింపబడినప్పుడు నిన్ను ఇంద్ర పదవిలో పెడుతున్నాను. ఇప్పుడున్న ఇంద్రుడి పదవి అయిపోయాక నెక్స్ట్ ఇంద్రుడివి నువ్వు అని వరం ఇచ్చాడు ఆయన. ఇది అద్భుతం అంటే. అసలు చరిత్ర ఇంకా టాప్ మోస్ట్ అద్భుతం ఇది నేను చెప్పాలంటే. ఇంతకంటే అద్భుతం ఏముందండి? అంతటి భగవంతుడి చివరికి కాపలా వాడైపోయాడు ఈ దాత ముందు. రేపు రాబోయే కాలంలో ఈ బలిచక్రవర్తి ఇంద్రుడు. బలిచక్రవర్తి అసలు పేరు ఇంద్రసేనుడు. ఇంద్రసేనుడు అనే మహారాజు రాబోయే ఇంద్రుడు అనమాట. ఇప్పుడున్న ఇంద్రుడి గారి పదవి అయిపోతుంది ఇంకా కొద్ది రోజుల్లో. కలియుగాంతంలో ఈయన పదవి అయిపోతుంది. అప్పుడు రేపు బలిచక్రవర్తి ఇంద్రుడు అవుతాడు. ఆయన ప్రస్తుతం పాతాళంలో కాసు కూర్చున్నాడు. ఫుల్ మెజారిటీ వచ్చింది. ఇక పదవి స్వీకారం చేయాలి. ఈయన పదవీ కాలం అయిపోయాక అనమాట. ఎలక్షన్ ముందు అయిపోయాయి, సెలక్షన్ అయిపోయింది. కాకపోతే ఈ పదవి పూర్తవ్వాలన్నమాట. ఈ పార్లమెంట్ రద్దయ్యాక ఇప్పుడున్న ఇంద్రుడి పార్లమెంటు, నెక్స్ట్ పార్లమెంట్ ఈయన అనమాట. ఎంత అద్భుతం అండి అది. పాతాళంలో ఉన్నాడు. ఉండడం కాదు, బలిచక్రవర్తి మీదకి రావణాసురుడు దండయాత్రకు వెళ్ళాడు. మీరు చూడండి, రామాయణంలో ఉత్తరాఖండలో ఉంటుంది. మరో అదృష్టం ఏంటంటే రామాయణం మళ్ళీ పూర్తిగా చెప్పే అవకాశం మళ్ళీ ఇంకోసారి వచ్చింది నాకు. శృంగేరి పీఠాధిపతులు మహానుభావులు భారతీ తీర్థ మహాస్వామి వారు అంటే మనకి తెలియదేముంది. ఆయన జగద్గురువులు. ఆయన ఏమన్నారో తెలిసిన 36 రోజుల పాటు సంపూర్ణ రామాయణం మళ్ళీ రేపు చెప్పించండి అన్నారు. డిసెంబర్లో మార్గశిర మాసం మొదలుకొని ఆ నెలంతా కూడా, కార్తీక మాసం అయిపోయిన మర్నాటి నుంచి మొదలుపెట్టి డేట్ అది తెలుసుకోండి మీరు. గుంటూరులో మళ్ళీ చెబుతున్నాం. ఆయన స్వయముగా ఆదేశించారు. పైగా ఇతరుల చేత చెప్పించగా చెప్పారు. డైరెక్ట్గా పోలిశెట్టి హరిప్రసాద్ గారు అక్కడికి వెళ్ళారు. వెళ్ళగానే ఉత్తర రామాయణం 9 రోజులు చెప్పిద్దాం అనుకుంటున్నానండి పద్మాకర్ గారితో. అంటే ఉత్తర రామాయణం కాదు, పూర్తి రామాయణం ఆయన నోటి నుంచి వస్తే బాగుంటుంది, పూర్తిగా చెప్పించండి అన్న అర్థమైంది.
గురువుల యొక్క ఆదేశం అది. అంటే ఆయనకి ఎంత వాత్సల్యం అవుతాడండి. 36 రోజులు, రోజు 2 గంటల చొప్పున జరుగుతుంది. అందులో ఉత్తర రామాయణం కూడా ఉంటుంది. ఆ ఉత్తర రామాయణంలో బలిచక్రవర్తి మీదకి రావణాసుడు దండయాత్రకి వెడితే ఒక ఆయన నామాలు పెట్టుకున్నాయట. బలి ఎక్కడున్నాడు అని అడిగితే బలిచక్రవర్తి ఎక్కడ ఉంటారో నువ్వు చూడగలవట్రా, ఈ లోపలికి వెళ్ళడానికి వీలు లేదన్నట్ట. లోపల ఉన్నాడేమో చూస్తాననగానే, చూసి యుద్ధానికి వెడతాననగానే అవతల పో అన్నాడు ఆయన. నామాలు పెట్టుకున్న సామాన్యుడు ఒక పురోహితుడు నాతో తగాదా పడతామని కానీ ఎడంకలతో తన్నట్టు ఆయన పాతాళంలో తనితే వచ్చి లంకలో పడ్డాడు. అందుకే లంక ఎంత క్రైసిస్లో పడింది ఇప్పుడు. స్వామివారితో ఆడపడవ ఎడంకలతో తన్నట్టు, గోరుతో తన్నట్ట, చితకేసి పారేసాడండి స్వామివారు. అప్పుడు అర్థమైంది ఎవరితో అయినా పెట్టుకోవచ్చు కానీ బ్రాహ్మణతో పెట్టుకోకూడదని. ఆ దెబ్బకి వచ్చి భూమిలో పడ్డట్టు వచ్చేది. చెప్పొచ్చేది ఏంటంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోవడమే కాకుండా బలిచక్రవర్తిని కాపాడి ఒక్క తన్ను తను అవతల గంటే అవతల పారేశాడు ఆయన. అది అద్భుతమే. ఇవన్నీ అద్భుతాలే. ఇలా వామనావతారం ఎత్తడం ఒక అద్భుతం అయితే, ఇంద్రుడికి రాజ్యం ఇవ్వడం ఒక అద్భుతం అయితే, ఆయన పాదపద్మముల నుండి ఒక నీరు పుట్టింది. అదే లోకాలన్నిటినీ పరమ పవిత్రం చేసే గంగ అయ్యింది. నీ పాదముల యొక్క గోళ్ల నుంచి నీటిని సృష్టించి ఆ పుట్టిన నీటితో లోకాన్నే పవిత్రం చేసిన అద్భుత వామన రూపా నీకు జయముగలుగ్గాక అన్నాడు ఆయన. అంతవరకు ఈ ఆకాశగంగ లేదు. ఈయన కాలు అలా పైకెత్తాడండి. పైకెత్తగానే వెంటనే బ్రహ్మదేవుడు ఏం చేశాడు, ఆ కాలి మీద తన కమండల జలం పోసి కడిగాట. ఆ కాళ్ళ నుంచి నీళ్లు పుట్టుకొచ్చాయి. ఏదో కమండలంలోంచి కొంచెం నీరు పోస్తే కాస్త నీరే కాక గోళ్ల నుంచి పెర్మనెంట్గా నీరు అలా కారడం మొదలెట్టిందిట. ఎడతెరపి లేకుండా నీరు పుడుతూనే భూమండలంలో ప్రవహిస్తూ అన్నదట. అలా ఆయన పాదాల నుండి పుట్టినటువంటి దాన్ని గంగా అన్నారు. అలా గంగా నది పుట్టింది. అంత పూర్వం గంగానది లేదన్నమాట. అందుకనే మనకి అన్నమాచార్యుడు బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మముతానెని పాదము అన్నారు. అది బ్రహ్మ కడిగిన పాదం. అదే విశ్వనది నా నేపారు నైర్మల్యయ్యి అని పోతర గారు రాశారు భాగవతంలో. ఇలా గంగ పుట్టింది ఆయన పాదాల నుంచి. అందుకే ఆ గంగని విష్ణుపది అన్నారు. ఏమన్నారు? విష్ణుపది. పోతన గారు రాయలేదా భాగవతంలో? విష్ణు కథ రతుడగునరు విష్ణు కథలు చెప్పునరుని వినుచుండునరున్ విష్ణు కథ సంప్రశ్నము విష్ణుపదీ జలము భంగి విమలులజేయున్. మీకు కూడా గురువుగారు ఒక కాగితం ఇచ్చారా పొద్దున? ఆ కాగితం తెచ్చుకున్నారా? చూడండి, అందులో ఏమని రాశారు? గురువుగారి చేతి నుంచి వచ్చిన విష్ణుపది అన్నారు. అంటే విష్ణువుకి సంబంధించిన పదం అని ఒక అర్థం, ఆయనకి సంబంధించిన పదం పాట. విష్ణుపది అంటే గంగ. ఆ పాటే గంగ. నా దృష్టిలో భగవంతుడు ఆ చేత రాయించుకున్న ఆ పాట గంగా ప్రవాహం లాంటిది. కాబట్టి పేరు కూడా ఆచితూచి తెల్లవారుజామున పెట్టింది. ఏమని రాశారమ్మా అక్కడ? విష్ణుపది అని ఉందా లేదా? అంత ఇష్టం నాకు ఆ విష్ణుపది అంటే. ఆ జలము విష్ణుపది జలము, గంగా జలము పరమ పవిత్రమై లోకాన్ని పవిత్రం చేస్తుంది. ఈ విధముగా గంగ పుట్టడానికి మూల కారణమైన పాదము ధరించిన వామనావతార, బలిని మోసగించినవాడా, లోకాలను రక్షించినవాడా, ఓ విష్ణుదేవ జగదీశ్వర నీకు జయము కలుగుగాక. దీన్ని 2 పాదాల్లో రాశాడు ఆయన. ఇంత కష్టపడి మనం చెప్పుకున్న దాన్ని హాయిగా 2 పాదాల్లో రాశాడు. చల్లయ్యసి విక్రమణే బలిం అద్భుత వామన పదనఖ నీరజనిత జనపావన. వామన పద నఖ నీర జనిత పావన. అటువంటి జగదీశ హరి నీకు జయము కలుగుగాక. ఇంకెంతకంటే ఎవరు రాయగలుగుతారు కవిత్వం అంటే? అందుకే ఆయన కారణ జన్ముడు అన్నారు. అక్కడికి అవతారం అయిపోయింది. ఇప్పుడు పరశురామ అవతారంలోకి వచ్చారు. ఆ కాలంలో కొంతమంది దుర్మార్గులైన మహారాజులు తయారయ్యారు. బ్రాహ్మణులు గోవులు అపహరించారు, ఇబ్బందులు పెట్టారు. ఆడవాళ్ళ కడుపుల్లో పిండాలు కూడా లాగేశారండి వాళ్ళు. మరీ దారుణ. కార్తవీర్యార్జునుడు కొడుకులు ఈ శ్రీవత్సగోత్రులు భార్గవుల యొక్క భార్యల కడుపులు చీల్చేశారట. దేవీ భాగవతంలో ఉంటుంది. భయంకరం. అది చదివితేనే ఒళ్ళు వణికి వస్తుంది అనమాట మనకి. డబ్బు కోసం కకృతిపడి ఏదో వాళ్ళు ఏదో మేము డబ్బు ఇవ్వమన్నారు అనుకోండి, అంత మాత్రం చేత పిండములను కోసేశారట కడుపుల్ని. అప్పుడు ఒక స్త్రీ పారిపోయింది. ఆవిడ పారిపోతున్నది. భృగు వంశస్థురాలు,
ఆవిడ కడుపులో ఉన్న బిడ్డ బాబోయ్ 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 అని ఏడుస్తున్నాడు చిన్నపిల్లాడు. ఈవిడ పరిగెత్తలేకపోతూ ఉంటే కార్తవీర్యార్జునుడు కొడుకులు హైహైలు వచ్చి, ఎక్కడికి పోతావే, నీ కడుపులో ఉన్న పిండాన్ని కూడా చంపేస్తే ఆఖరి పిండం నాశనం అయిపోతుంది, ఇక ఈ భృగువంశం లేకుండా పోతుంది, శ్రీవత్స గోత్రమే లేకుండా చేసేస్తాం అని కత్తెత్తారు. అప్పుడు ఆ కడుపులో ఉన్న పిల్లవాడు తొడలోకి వచ్చి తొడని చీల్చుకుని బయటకు వచ్చి వాళ్ళందరినీ క్షణంలో గుడ్డి వాళ్ళని చేసి పారేశాడు. ఆయన చూడడంతో వాళ్ళు కళ్ళు పోయాయి. ఊరువు నుంచి వచ్చాడు కాబట్టి ఆయన ఔరువుడు అన్నారు. పంచారిషయంలో ఈ ఔరువుడు ఒకడనమాట. భార్గవ, చేవన, ఆప్నువాన, ఔరవ, జామదగ్గిన అనే దాంట్లో ఈ ఔరువుడు ఈయనే. తల్లి కడుపులోంచి కాకుండా తొడలోంచి బయటకు వచ్చాట. వచ్చి కడుపులోంచే కనుక చీల్చుకు బయటకు వస్తే వాళ్ళందరూ భస్మం అయిపోతారు. వాళ్ళని భస్మం చేయటం ఇష్టం లేక ఎంత పాపత్తులైనా కళ్ళు పోగొట్టి ఏడిపించడానికి తొడలోంచి బయటకు వచ్చి కళ్ళు పోగొట్టాడు. అప్పుడు వాళ్ళంతా ఏడ్చారు. అయ్యో అయ్యో మా కళ్ళు పోయాయి, తల్లో రక్షించమనగానే నేనేం చేయలేదు, నా కొడుకు చేశాడంది. వాళ్ళు ఆ పిల్లాడి కాళ్ళు పట్టుకున్నారు. దుర్మార్గులారా, ఆడవాళ్ళని చంపడం తప్పు, అందులో గర్భవతుల పిండాలు బయటికి లాగడం ఏమిట్రా, డబ్బు కోసం ఈ పని చేస్తారా అనగానే చేసిన పాపాన్ని క్షమించి రక్షించమని కాళ్ళు పట్టుకుంటే మళ్ళీ కళ్ళు ఇచ్చి ఒళ్ళు దగ్గర పెట్టుకోండి, ఎప్పుడూ మా వాళ్ళ జోలికి రాకండి. పురోహితులు అంటే ఎటువంటి వాళ్ళు, లోకానికి వాళ్ళు లేకపోతే కళ్ళే లేవు. ఎక్కడికెడుతున్నా మీరు వెళ్ళే మార్గంలో ఇబ్బందులు లేకుండా కాపాడతారు. పురహ అంటే వెళ్ళే మార్గంలో హితమును కూర్చి పెడతారు వాళ్ళు. మీరు ఎక్కడికెడుతున్నా మీరు వెళ్ళే మార్గంలో ఇబ్బంది లేకుండా యజ్ఞములు ఇవి చేసి కాపాడే మహాత్ములు వాళ్ళు. అటువంటి పురోహిత వర్గానికి ఎగ్గు చేసిన వాళ్ళు ఎప్పుడూ బాగుపడరు. మీకు అది లగ్గు కాదు, సిగ్గు లేకుండా ఈ పిచ్చి పని చేశారు కాబట్టి నేను భగ్గుమన్నాను, కళ్ళు తీశాను, మళ్ళీ కళ్ళు ఇస్తున్నాను, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి అంటే కాళ్ళకి దండం పెట్టి కళ్ళు పుచ్చుకుని ఇక అప్పటి నుంచి మళ్ళీ వాళ్ళ కొలిచి బాగుపడ్డారు వాళ్ళు. కళ్ళు తీయటమే కాక రక్షించాడు కూడా ఆయన. అటువంటి వాళ్ళని కోపంతో 21 పర్యాయాలు నరికి అవతల పారేశాడు. 3 ఏళ్ళు 21 పర్యాయములు వాళ్ళ తలలు నరికి గొడ్డలు తీసుకెళ్ళి సముద్ర జలంలో కడిగి ఈ రక్తం తీసుకెళ్ళి 5 మడుగులు చేశాడు. ఆ మడుగులే శమంత పంచకం అని కురుక్షేత్రంలో ఇప్పుడు పిలువబడుతున్నాయి. అక్కడ 2019లో గ్రహణ స్నానం చేయించాను మీ చేత. ఈసారి గ్రహణ స్నానం గంగానదిలో అక్టోబర్లో జరుగుతోంది. గ్రహణ స్నానం తప్పక చేయవలసిన దివ్య కాలం కేతుగ్రస్త గ్రహణ స్నానం అంటే. ఆ కథ అంతా వేరే అనుకోండి. సూర్యగ్రహణ సమయంలో శమంత పంచకం, గంగానది, ప్రభాస క్షేత్రం ఇటువంటి ప్రాంతాలలో స్నానం చేసి కృష్ణ పరమాత్మ సువర్ణదానం చేశాడు. అది మనకి భాగవతంలో భారతంలో కూడా వస్తుంది. ఆ రోజుల్లో శమంత పంచకానికి వెళ్ళేవారు. నిజానికి ఆ శమంత పంచకం మహానుభావుడు పరశురాముడు పాపాత్ముల తలలు నరికి వాళ్ళ శరీరాలు చీల్చి ఆ నెత్తురుతో ఏర్పాటు చేసిన మడుగులు. ఆ తర్వాత నెత్తురు మడుగులు చేయటం పాపమని భావించి భగవంతుడైన వరుణదేవుణ్ణి ప్రార్థిస్తే వరుణుడు గంగని వర్షించాడు. ఆ గంగ అందులో పడి 5 మడుగులు అద్భుతంగా తయారయ్యాయి. వాటిని ఇప్పుడు సూర్యకుండము మొదలైన కొండముల పేరుతో పిలుస్తారు. ఇప్పుడు మీరు శమంత పంచకం అంటే వాడికి ఏం తెలియదు, సూర్యకొండ అనాలి. లేకపోతే వాడు మొహమ్మడు వాడు చెప్పలేడు, మీకు కొండ అంటే తప్ప చెప్పలేడు. శమంత పంచకం అని అడిగారులేండి మా వాళ్ళు మొదట్లో అడగడానికి. ఎంక్వైరీ చేస్తే వాళ్ళు చెప్పలేకపోయారట. అప్పుడు బాలకృష్ణ గారు ఆర్గనైజేషన్ ఏమండి ఇక్కడ ఎవరూ చెప్పట్లేదంటే సూర్యకుండం అంటారండి, అలా అడగండి అనగానే వెంటనే చెప్పారు. అక్కడ రాసి ఉంటుంది చూడండి, నిజానికి బోర్డు మీద శమంత పంచకం అనే ఉంటుంది. అయితేనే ఇప్పుడు ఆ సంస్కృతం చదివే అవకాశం లేదు చాలామందికి. ఏదో హిందీలో సూర్యకొండ అంటే తీసుకెడతాడు అంతే అనమాట. చాలా పేర్లు అలాగే మారిపోయాయి. కాలప్రభావం వల్ల పరాత పేర్లు తెలియటం లేదు. ఆ విధంగా పరశురామావతారం ఏర్పడింది. దాన్నే ఇప్పుడు ఈయన ఏమన్నాడు, క్షత్రియ రుధిరమయే జగదపగత పాపం స్నపయసి పయసి శమిత భవతాపం కేశవాధృత భృగుపతి రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే. అప్పుడే 7:30 అయిపోయింది. ఇప్పుడు చూసుకున్నాను నేను, అలా ఏం తెలియట్లేదు. నేను ఎప్పుడు సాధారణంగా టైం చూసుకుంటానా, నేను కూడా లీనమైపోయాను అనమాట అందులో. ఇప్పుడు ఇంత చేసి మత్స్య కూర్మ వరాహశ్చ నారసింహశ్చ వామన రామ పరశురాముడు వచ్చాడు. ఇంకా 4 ఉన్నారు. ఈ 4 అవ్వాలంటే ఇప్పట్లో అవ్వదు. కాబట్టి క్లుప్తంగా 2 ముక్కలు ఈ 4ంటికి చెబుతాను, రేపు చెబుతాను.
ఏమి ఆపనసమా, ఇందులో ఏ అవతారం ఆయన గీతములలో ఉన్న అర్థాలు చెప్పకుండా మిమ్మల్ని వదిలేది లేదు, మీకు ఆనందం కలిగించకుండా వెళ్ళేది లేదు. ఈ నృత్యం చేసిందని చెప్పాను కదా, ప్రతి అవతారానికి నృత్యం చేసి పద్మావతి కాళ్ళు పట్టుకున్నది కదా. ఈ దృశ్యం ఆశ్రమవాసులు చూశారు, సిబిసిఐడీలు వీళ్ళు, సీసీ కెమెరాలు వీళ్ళు. అవ్వా అన్నారు. ఆశ్రమ నియమాలన్నీ మంట కలిపేసి ఈయనేమో ఏదో అక్కడ అంటూ ఉంటే వీడు వచ్చి డ్యాన్స్ చేసి ఆయన కాళ్ళు పట్టుకుంటుంది, ఆయన మీద మీద పడిపోతుంది. రామ రామ రామ, పరమ పవిత్రమైన ఆశ్రమం కంపు అయిపోయిందన్నారు. ఈ కంపుగాళ్ళు ఉంటారండో, ఏదో రకంగా అభాండాలు వేయటం వాళ్ళ లక్షణం. నవరంధ్రాలు టీవీ గళ్ళు ఎప్పుడూ ఉంటారు ఈ దరిద్రులు. వీళ్ళు అంటే గురువుగారి దగ్గరికి వెళ్ళిపోయారు. గురువుగారు మేమైనా ఆశ్రమం వదిలిపోతాం, లేదైనా మీరైనా వెళ్ళిపోండి, ఆశ్రమం అంతా పాడైపోయింది, కామక్రీడలతో నిండిపోయింది అన్నారట. ఆయన నవ్వుకుని, వీళ్ళ సంగతి తెలుసు ఆయనకి, ఎంత ఉంటే అంత చెబుతారని. ఏం జరిగింది నాయన అనగానే, ఏం జరిగిందో ఆ పరాశరుడిని అడగండి అన్నారు. పరాశరుడు అన్నాడు, ఏమండి ఈ పద్మావతి జయదేవులు ఇష్టం వచ్చినట్టు క్రీడిస్తున్నారు అని వీళ్ళు అంటున్నారు అన్నాడు ఆయన. ఆయన చాలా తెలివైన వాడు అని వీళ్ళు అంటున్నారు అన్నాడు. ఆయనకి తెలుసు కదా, పరాశరుడికి తెలుసు కదా జయదేవుడు ఎటువంటి వాడు. అసలు జయదేవుడికి ఇంకా పద్మావతికి ఆడు పట్టుకున్నట్టు ఆయనకి తెలియదు, ఆవిడికి వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకున్నట్టు ఆవిడికి తెలియదు. ఆవిడ ఎంతసేపు ఆయన కృష్ణుడు అనుకుంటోంది, ఆయనేమో కాళ్ళు పట్టుకున్నది కృష్ణుడు అనుకుంటున్నారు. వాళ్ళు ప్రపంచానికి అతీతంగా వాళ్ళు ఉంటే ఈ పిచ్చాళ్ళు ఇలా అనుకుంటున్నారు. అప్పుడు గురువుగారు వాళ్ళిద్దరినీ లోపలికి రమ్మన్నట్టు ఆశ్రమంలోకి. కృష్ణ విగ్రహం దగ్గర కూర్చున్న గురువుగారు రాధారమణ స్వామి వాళ్ళని పిలవగానే వాళ్ళు వచ్చారు. నాయన వీళ్ళు అన్నదానికి అర్థం ఏమిటి అంటే, స్వామి నాకేం తెలియటం లేదు, నేను కృష్ణుడిని తలుచుకుని మీరు చెప్పినట్టుగా కీర్తన రాయాలనుకున్నాను, దశావతార స్తోత్రం వచ్చింది, నేనేదో కళ్ళు మూసుకుని స్తోత్రం అలా రచిస్తున్నాను, ఆసువుగా రాసుకోలేదు ఆయన, ఆసువుగా రచిస్తున్నాను. ఎప్పుడు వచ్చిందో పద్మావతిని నేను చూడలేదు, నేను కళ్ళు తెరిచి చూస్తే కాళ్ళు పట్టుకుని ఉంది అన్నాడు. ఏమమ్మా నీ సంగతి ఏమిటంటే, ఆయన పాడడం మొదలుపెట్టాడండి, అసలు నేను అక్కడికి వెళ్ళినట్టు నాకు తెలియదు, నేను నృత్యం చేశానని వీళ్ళు అంటున్నారని ఆవిడకి ఏం తెలియలేదు, తనను తాను మరిచిపోయింది. ఒళ్ళు మరిచిపోవడం, మై మరిచిపోవడం అంటారు దాన్ని అన్నాడు ఆయన. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు అనగానే వెంటనే పద్మావతి, నా వల్ల అపరాధం జరిగితే నేను వెళ్ళిపోతాను ఆశ్రమం వదిలి, నా బతుకు ఎలాగో బతుకుతాను, ఏ సముద్రంలోనో దూకుతాను, కానీ ఆ మహాత్ముడికి ఏమి కళంకం రాకుండా చూడండి, ఆయన ఆశ్రమంలో ఉండనివ్వండి అంది. గురువుగారు చాలా కొంటివాడు. జయదేవ మరి నీ సంగతి ఏమిటన్నాడు. గురుదేవ మీరు ఆశ్రిత పక్షపాతులు, కరుణాస్వరూపులు, ఈ స్త్రీ అయోనిజని మీరే చెప్పారు, ఆవిడ జీవితం పాడైపోకుండా కాపాడి ఆశ్రమంలో ఆశ్రయం ఇచ్చారు, ఇప్పుడు ఆవిడని నిరాశ్రయురాలు చేయొద్దు. నేను మగవాడిని ఎక్కడికి వెళ్ళినా ఏ చెట్టు కిందైనా పడుకుంటాను, పద్మాకర్ గారి పురాణాలు వింటూ గడిపేస్తాను, మారు వేషంలో ఉంటాను, నన్ను వదిలేయండి, ఆవిడని రక్షించండి అనగానే ఆయన నవ్వి మీ ఇద్దరిని శిక్షిస్తానన్నాడు ఆయన. దాంతో హడిలిపోయాడు పరాశరుడు. జయదేవుడు గురువుగారు ఇద్దరిని శిక్షిస్తున్నారు, నా వల్ల ఆవిడికి శిక్ష అనుకుంటూ ఉంటే పద్మావతి ఏమో నా వల్ల ఆయనకి శిక్ష వస్తోంది కదా అనుకుందిట. మీ ఇద్దరికి ఒకటే శిక్ష, మీరిద్దరూ గృహస్థాశ్రమంలో ప్రవేశించండి, పెళ్లి చేసుకున్నాడు ఆయన. ఇది గొప్ప శిక్ష. ఆశ్రమవాసులకి మతిపోయింది, గురువుగారు ఇలాంటి శిక్ష వేస్తారని వాళ్ళు అనుకోలేదు. వాళ్ళు గురువుగారు బాగా వీళ్ళ మీద కసి పెట్టుకుంటాడు, ఏదో చేస్తాడు అనుకున్నారట. అంటే వాళ్ళకు కూడా లోపల ఎంతో కొంత ఈర్ష్య ఉంది వీళ్ళ మీద. ఎందుకో తెలిసినా వెనకొచ్చి కూడా వీళ్ళు భగవద్ధ్యానం చేస్తున్నారు. గురువుగారి దగ్గర వీళ్ళకి పేరు వచ్చేస్తుంది. ఈ గురువుగారి దగ్గర చేరే శిష్యుల్లో చాలామందికి అవతల వాడిని గురువుగారు పొగిడారంటే వీళ్ళకి మండిపోతుంది అనమాట. పెద్ద గొడవ ఇది. భాస్కర్ని పొగిడితే గవాస్కర్కి కోపం వస్తుంది, గవాస్కర్ని కొడితే ఇంకొక యశస్కర్కి కోపం వస్తుంది. ఇదంతా సృష్టి రహస్యం. వీడు బాగా పూజ చేశాడంటే నేను చేయలేదా అంటారు, ఒకళ్ళకి అక్షతలు వేసామంటే నాకు వేయకూడదా అంటారు. ఆయన వేస్తే అక్షతలే నేనే పట్టుకుని ఇచ్చాను, అయినా సరే ఇదో చేతస్తాం. అందువల్ల వాళ్ళకి ఏదో లోపల ఉంటుంది. ఇప్పుడు గురువుగారు ఈ శిక్షణగానే వాళ్ళకి మతిపోయింది. అప్పుడు అందరూ వింటూ ఉండగా అన్నాడు ఆయన, ఇది కృష్ణ సంకల్పం. శ్రీకృష్ణుడు అనుగ్రహంతో గోలోకం నుంచి భూలోకానికి వచ్చిన ఒక కారణ జన్ముడు, కృష్ణాంశతో పుట్టినవాడు జయదేవుడు. ఈ పద్మావతి నిజంగా పద్మావతి, అమ్మవారి వంశతో లక్ష్మీదేవి కళతో పుట్టింది. వీళ్ళు దంపతులై భూమండలమంతా సంచరిస్తూ రాధామాధవుల భజన చేస్తూ కావ్యాలు రచిస్తూ చిరకీర్తి పొందుతారు. పునర్జన్మ లేకుండా చేసుకుని తిరిగి ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళిపోతారు. కాబట్టి వీళ్ళకి పెళ్లి చేసి వీళ్ళని
తిరిగి గృహస్థాశ్రమంలోకి పంపేద్దాం. నాయన ఈ వివాహానంతరం నువ్వు ఎక్కడ మకాం పెడతావని అడిగితే ఇప్పటివరకు ఏం అనుకోలేదండి, అసలు పెళ్ళే ఊహించలేకపోతాను, మీకు దూరంగా వెళ్ళలేను అన్నట్ట. నేను నీ మనస్సులో ఉంటాను. ఆశ్రయ నియమాల ప్రకారం ఇక్కడ గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళకి ఆశ్రయం ఉండదు, కాబట్టి వివాహం చేసుకోండి. పరాశర వీరి బాధ్యత నీది అన్నట్ట. సందేహం లేదండి, మాకు ఇల్లు ఉందండి, మా నాన్న అసలు వీళ్ళని తీసుకురమ్మన్నాడు, నేనేమో వెతుక్కుంటే ఇక్కడికి వచ్చాను. ఈలోపు పరాశరుడు వచ్చాడుండే ఇక్కడికి. వీళ్ళు ఇక్కడ మకాం పెట్టినప్పుడు ఈ పరాశరుడు ప్రపంచం అంతా తిరిగాడు. 2 నెలల పాటు తెగ తిరిగాడు. తిరిగి ఆ కథ చెప్పకపోతే మళ్ళీ ఈ పరాశరుడు ఎలా వచ్చాడని మీకు అనుమానం వస్తుంది కదా. వాళ్ళ నాన్నగారు వాడు వస్తే కానీ నేను ఉండలేకపోతున్నాను అన్నట్ట. పిన్ని గారు కూడా అలాగే అన్నారు. అంటే ఈ పరాశరుడి తల్లిదండ్రులే జయదేవుడిని పెంచారనే విషయం మర్చిపోలేదుగా మీరెవరు. అందువల్ల ఇతడు తమ్ముడు వెతుక్కుంటూ రాగా ఒక చోట ఇక్కడ రాధారాముడు అని ఒక స్వామి ఉన్నాడు. ఆయన జయదేవుడికి ఆశ్రయం ఇచ్చాడని తెలియగానే అక్కడికి వచ్చాడు. జయదేవుడు కనబడ్డాడు. జయదేవ ఇంటికి పోదామంటే నేను రాను, ఇల్లు ఎప్పుడో వదిలేశాను, నేను ఇక్కడే గురువుగారి దగ్గర ఉంటాను. కానీ దిక్కుమాలిన గురువు కనిపించినోడికి సన్యాసి ఇస్తాడా? సన్యాసి వచ్చిన వాళ్ళని ఇంటికి పంపాలి, గృహస్థాశ్రమానికి వెళ్ళమనాలి. వచ్చిన వాళ్ళందరినీ సన్యాసులు చేస్తాడా? సృష్టిని పాడు చేస్తాడా? ఆయన కడిగేస్తానన్నట్ట. తప్పు గురువుల దగ్గరికి అలా వెళ్ళకూడదంటే వినిపించుకోకుండా జయదేవుడు తోపు తోసి ఎవడ్రా గురువు అని లోపలికి వచ్చాడు. తీరా రాధారాముడు చూడగానే కాళ్ళ మీద పడిపోయాట. జయదేవుడు నవ్వుకున్నాడు. ఈయన్ని కడిగేసి నిన్ను సన్యాసిని చేసినందుకు ఆయన్ని తిట్టి నిన్ను తీసుకుపోతానన్నవాడు కాళ్ళ మీద పడ్డాడు. ఆయన ప్రశాంతమైన ముఖంతో నాయన ఎవరు అంటే, నేనండి జయదేవుడికి తమ్ముడినండి, ఆయన బాబాయ్ కొడుకునండి. అలాగనైనా అన్నయ్య కోసం వచ్చావా అంటే, అన్నయ్య కోసం కాదండి మా కన్నయ్య కోసం వచ్చాను అన్నట్ట. కృష్ణుడి కోసం వచ్చానన్నాడు. అసలు ఆయన మర్చిపోయాడు తను వ్యవసుడైపోయాడు. మహాత్ముల ముఖం చూస్తే ఒకందుకు వచ్చి ఒకందుకు వస్తారట. ఇప్పుడు నీకేం కావాలి? మా అన్నయ్యకి కృష్ణమంత్రం ఇచ్చి తరింపజేశారు, సంసారం నుంచి సన్యాసి లక్షణంలోకి మార్చారు, ఆయనకి సన్యాసత్వం ఇప్పించారు, నాకు కూడా ఇప్పించండి అంటే, సన్యాసత్వం ఒకళ్ళు ఇస్తే వచ్చేది కాదు, అది భగవంతుడు ఇవ్వాలి. సమయం వచ్చినప్పుడు నీకు మంత్రోపదేశం చేస్తాను లేనాయన, ప్రస్తుతానికి ఆశ్రమంలో ఉండన్నట్ట. ఈయనకేం ఇవ్వలేదు మంత్రం, ఆయనకి ఇచ్చాడు తప్ప, అడిగినంత మాత్రం చేత మంత్రం ఇవ్వరు. ఆ విధంగా అక్కడ కొద్ది రోజులు ఉండిపోయాడు. అందువల్లే ఈ గొడవంతా ఆయన చూస్తూనే ఉన్నాడు. ఇప్పుడు పరాశరుణ్ణి వీళ్ళని ఏం చేద్దాం అనుకుంటున్నావు అంటే, బాధ్యత అంతా నేనే తీసుకుంటానన్నట్ట. అయితే ఈ బాధ్యత నీది, వీళ్ళని జాగ్రత్తగా రక్షిస్తూ కూడానే ఉండు అనగా, అలాగే మాకు మంచి ఇల్లుంది ఎక్కడ బిందు బిల్వం అనే గ్రామంలో. ఆ ఇల్లు లంకంత ఇల్లు. మా అమ్మా నాన్న కూడా ఇతని కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు మా వదిన గారితో పాటు అన్నగారిని అక్కడికి తీసుకెడతాను, దేవుడి దేవులు మేము సుఖంగా బతకగలుగుతాం అని ఆ గురువు గారికి నమస్కారం చేసుకుని ఈ గ్రామం నుంచి, ఏది ఆశ్రమం నుంచి, అడవిలో నుంచి మళ్ళీ ఈ అరణ్యం నుంచి జనారణ్యంలోకి అడుగుపెట్టారు వాళ్ళు. అది మామూలు అరణ్యం, ఇది జనారణ్యం. ఆ అడుగుపెట్టిన అపూర్వమైన గాథ, ఇంకా ఎన్నో లీలలు, ఇందులో ఉన్న విశేషాలు ఇవన్నీ రేపు మళ్ళీ యథాప్రకారంగా చెప్పుకుందాం. ఇంకో 4 అవతారాల యొక్క విశేషాలు చెప్పుకోవాలి. కొన్ని దివ్య మహిమలు ఉంటాయి. అందులో ముఖ్యంగా ఇక్కడ బేడి ఆంజనేయుడు ఉన్నాడు, ఆయన కథ తప్పనిసరిగా వినాలి. గోవింద నారాయణ మహీశ వైకుంఠపుర నివాస, నారాయణ నీలాంబుద ప్రకాశ, నీలాంబుద ప్రకాశ నిజ భక్త హృదయవాస, నారాయణ మహీశ వైకుంఠపుర నివాస, నీలాంబుద ప్రకాశ నిజ భక్త హృదయవాస, ఉర్రమందు సిరివసింప చరణముల ధరల సింప, ఉర్రమందు
ఉరమందు సిరివసింప చరణముల ధరలసింప నిన్ను కొల్లుచు వారి కొరకు విచ్చేసినావు ధరకు నారాయణ మహేశ వైకుంఠపుర నివాస నారాయణ పద్మాకరగ్రహీత ధోత ప్రపంచభూత పద్మాకరగ్రహీత ధోత ప్రపంచభూత నాసితండ్రులోక కష్ట సద్భక్త భక్తి తుష్ట నారాయణ మహేశ వైకుంఠపుర నివాస నారాయణ మహేశ వైకుంఠపుర నివాస నారాయణ మహేశ వైకుంఠపుర నివాస గోవింద